ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మీరు ఇప్పుడు ఏ పార్టీకి ఓటేస్తారంటే ఏం చెప్తారన్న? ఏ పార్టీకి అంతా కాంగ్రెస్కి వేస్తాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కంటే రాష్ట్రంలో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి ఇస్తా అంటారు, లేదంటే లోకల్లో నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తాను. లోకల్లో నవీన్ యాదవ్ చూసే వేస్తాను, పార్టీతో సంబంధం లేదు. ఆ పర్సన్ తోటి వేస్తున్నాం నవీన్ అన్ని. ఎట్లా ఉంటుంది మరి మీకు ఆయన పైన నమ్మకం ఎట్లా వచ్చింది ఏంటి? ఏ అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి పోతే ప్రాబ్లం ఏమున్నా సాల్వ్ చేస్తాడు. రాత్రి అట్లా వెళ్ళేది, అర్ధరాత్రి పోయి తలుపు కొట్టినా కానీ తలుపు తీసి మీకు ఏం ప్రాబ్లం ఉంది ఏంది అని ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అందరికీ అందుబాటులో ఉంటాడు, లోకల్ లీడర్. ఎప్పటి నుండో ఉన్నాం కనుక అన్నకే ఓటు వేస్తాం. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా తెలంగాణలో, దాని గురించి ఏం చెప్తారన్న? కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ప్రభుత్వం పరంగా మాకు అంత నాలెడ్జ్ లేదు. ఆ ప్రభుత్వం గురించి అయితే మాకు ఎక్కువ మంచిగా ఉంది, కొంత 50% 50% వ్యతిరేకత ఉంది. దాంతో మాకు సంబంధం లేదు. నవీనంతో నవీనానికే ఓటేస్తాం. ఆయన ఏ పార్టీ నుండి నిలబడినా కూడా ఆయనకే ఓటేస్తాం. ఏ పార్టీ నుండి వచ్చినా ఆయనకే వేస్తాం, ఇండిపెండెంట్గా అయినా ఆయనకే వేస్తాం. అది ఓకే ఓకే, ఇండిపెండెంట్ అయినా కూడా ఆయనకే ఓటేస్తాం. సో మీకు పార్టీతో సంబంధం లేకుండా పర్సన్తో మాత్రమే మీరు పర్సన్ చూస్తారు? మాకు పర్సన్తో మాత్రం సంబంధం, పార్టీతో సంబంధం లేదు. ఓకే. సో ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 2 ఉన్నాయన్న. 2 ఆయనకే వేస్తారా, లేదంటే వేరే వాళ్ళకి వేసే ఛాన్స్? అట్లా ఏం లేదు, 2 ఆయనకే వేస్తాం. అవునా? అట్లా వేస్తాం. సో మీరు ఫిక్స్ అయిపోయినారు రెండు అయితే నవీన్ యాదవ్ సపోర్ట్ చేయాలని? నవీన్ యాదవ్ సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయినాం. ఈ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుండే ఇక్కడ లోకల్లో అవ్వచ్చు? అవన్నీ అంతా రాజకీయాలకు అంత మాకు నాలెడ్జ్ లేదన్న. అన్న గురించి తెలుసు కాబట్టి అది ఒకటే మాట్లాడుతాం, రాజకీయాలు మాకు అనవసరం. ఓకే ఓకే.